I do not know how many of us who are going to participate in the coming battles will survive to see India free. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఒకరు అహింసా మార్గంలో నడిస్తే మరొకరు ఏకంగా ఒక సైన్యాన్ని సృష్టించి తుపాకీ పట్టారు. అవును, మనం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ల మధ్య జరిగిన సైద్ధాంతిక యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఈ ఇద్దరు గొప్ప దేశభక్తుల లక్ష్యం ఒకటే, మన దేశ స్వాతంత్ర్యం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు మాత్రం వేరు. ఒకరికి అహింసతో స్వేచ్ఛ కావాలి, మరొకరికి రక్తం ఇచ్చి స్వేచ్ఛను లాక్కోవాలి అని ఆరాటం. మరి వీరిద్దరి మధ్య అసలు వైరం ఎక్కడ మొదలైంది? కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే నేతాజీ ఎందుకు బయటకు వచ్చేసి సొంతంగా సాయుధ పోరాటం చేశారు? ఇన్ని గొడవలు ఉన్నా ఒకరిపై ఒకరికి అపారమైన గౌరవం ఎలా ఉండేది? ఈరోజు ఈ వీడియోలో ఆ ఇద్దరు గొప్ప వీరుల జీవిత చరిత్రను మనం అందరం కలిసి వివరంగా తెలుసుకుందాం. గాంధీజీ, నేతాజీల బాల్యం, వారి నేపథ్యాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గాంధీజీ గారు ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లాండ్లో న్యాయ విద్యను పూర్తి చేసుకుని ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న అన్యాయాలకు, వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ అపారమైన అనుభవంతో 1917లో చంపారాన్ సత్యాగ్రహం ద్వారా భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగారు. మరోవైపు నేతాజీ విషయానికి వస్తే ఆయన కటక్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. 1913లో మెట్రిక్ ఎగ్జామ్లో ఏకంగా స్టేట్ 2వ ర్యాంక్ సాధించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో విదేశీ ప్రొఫెసర్ని ఎదిరించి కాలేజీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి అత్యంత కష్టమైన ఐసీఎస్, ఇప్పటి ఐఏఎస్ లాంటి పరీక్ష రాసి 4వ ర్యాంకు సాధించారు. కానీ కేవలం 23 ఏళ్ల వయసులో జలియన్ వాలా బాగ్ లాంటి దారుణాలు చూసి ఆయన మనసు తీవ్రంగా రగిలిపోయింది. ఎంతో ఉజ్వలమైన, సురక్షితమైన కెరీర్ను సైతం ఏమాత్రం ఆలోచించకుండా వదిలేసి 1921లో ఇండియాకు తిరిగొచ్చి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. వీరిద్దరి నేపథ్యాలు, పెరిగిన వాతావరణం వేరైనా ఇద్దరి గుండెల్లో రగిలిన దేశభక్తి మంట ఒకటే. ఇద్దరి ఉమ్మడి లక్ష్యం మన దేశానికి పూర్తి స్వాతంత్ర్యం సాధించడమే. 1921లో ప్రతిష్టాత్మకమైన ఐసీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు వచ్చాక నేతాజీ మొదటిసారిగా మన మహాత్మా గాంధీని ముఖాముఖిగా కలిశారు. అప్పట్లో గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సహాయ నిరాకరణోద్యమం నడుపుతున్నారు. కేవలం ఒక ఏడాది మన స్వాతంత్ర్యం ఖచ్చితంగా వస్తుందని ఆయన అన్నారు. కానీ అది ఎలా సాధ్యం అని నేతాజీ అడిగిన ప్రశ్నలకు గాంధీ గారి దగ్గర సరైన సమాధానం దొరకలేదు. గాంధీ గారి అహింసా మార్గంలో అంత వేగంగా స్వాతంత్ర్యం రాదని నేతాజీకి అప్పుడే అర్థమైంది. ఇక్కడే వీరిద్దరి ఆలోచనల మధ్య మొట్టమొదటి బీటలు ఆరాయి. ఆ తర్వాత గాంధీ గారి సూచనలతోనే నేతాజీ బెంగాల్ వెళ్లి సిఆర్ దాస్ గారి శిష్యరికంలో పనిచేశారు. కానీ రాను రాను వీరిద్దరి సిద్ధాంతాల మధ్య దూరం పెరుగుతూనే పోయింది. 1928లో కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ద్వారా బ్రిటిష్ వారి కింద డొమినియన్ స్టేటస్ అడిగితే నేతాజీ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. మనకు కావాల్సింది పూర్ణ స్వరాజ్యం అని ఆయన కుండబద్దలు కొట్టారు. అలాగే 1931లో దేశమంతా ఎంతో ఉధృతంగా జరుగుతున్న శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీ గారు అకస్మాత్తుగా ఆపేసి బ్రిటిష్ వారితో గాంధీ ఇర్విన్ ఒప్పందం చేసుకోవడం కూడా నేతాజీకి ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి నిర్ణయాలు చాలా నెమ్మదిగా ఉన్నాయని, అహింసా పద్ధతుల వల్ల తక్షణం ప్రయోజనం ఉండదని, విప్లవాత్మకమైన దారిలోనే వెళ్లాలని ఆయన వాదించారు. ఒకవైపు దేశ ప్రజలంతా గాంధీ గారి అహింసా మార్గాన్ని పూర్తిగా నమ్ముతుంటే మన నేతాజీ మాత్రం తీవ్రమైన పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో నెమ్మదిగా లెఫ్ట్ వింగ్ మరియు రైట్ వింగ్ లాంటి 2 ప్రధానమైన వర్గాలు కూడా ఖచ్చితంగా ఇదే సమయంలోనే స్పష్టంగా బయటపడడం మొదలైంది. 1938లో హరిపురా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిపై వెంటనే ప్రత్యక్ష దాడి చేయాలని అనుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య అసలు క్లైమాక్స్ 1939 త్రిపురి కాంగ్రెస్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. రాబోయే 6 నెలల్లోగా మనకు పూర్ణ స్వరాజ్యం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన అల్టిమేటం జారీ చేయాలని నేతాజీ గట్టిగా పట్టుబట్టారు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు వినకపోతే వెంటనే దేశవ్యాప్తంగా మాస్ సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమం మొదలు పెట్టాలని, విప్లవమే సరైన సమాధానం అని ఆయన వాదించారు. కానీ గాంధీ గారికి ఈ రాడికల్ ఆలోచనలు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు అహింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సాధించాలి అన్నది ఒకే ఒక్క లక్ష్యం. కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన నేతాజీ 1939లో మళ్లీ రెండవసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి మహాత్మా గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకించి తనకు నమ్మకస్తుడైన డాక్టర్ పట్టాభి సీతారామయ్యను నేతాజీకి పోటీగా ఎన్నికల్లో నిలబెట్టారు. అప్పట్లో రైట్ వింగ్ నాయకులైన సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ అందరూ గాంధీకి అండగా ఉన్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోని యువత, కమ్యూనిస్టులు, సోషలిస్టుల పూర్తి మద్దతుతో మన నేతాజీ ఏకంగా 1580 ఓట్లు సాధించి కేవలం 1377 ఓట్లు తెచ్చుకున్న పట్టాభిపై చరిత్రాత్మక విజయం సాధించారు. ఈ అద్భుతమైన గెలుపు జాతీయ స్థాయిలో పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో గాంధీ గారు ఈ ఓటమిని చాలా వ్యక్తిగతంగా తీసుకుని ఇది పట్టాభి ఓటమి కాదు, నా సొంత ఓటమి అని చాలా బాధగా బహిరంగంగా ప్రకటించారు. గాంధీ గారికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక గోవింద్ బల్లభ్ పంత్ లాంటి నాయకులు వెంటనే ఒక కొత్త తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ప్రకారం నేతాజీ తన వర్కింగ్ కమిటీని పూర్తిగా మహాత్మా గాంధీ ఇష్ట ప్రకారమే నియమించాలని, సొంత నిర్ణయాలు కూడదని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. ఇది నిజంగానే చాలా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడే గాంధీ మరియు బోస్ మధ్య సైద్ధాంతిక వైరుధ్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. నేతాజీ ఒక రకంగా నాయకత్వ సంక్షోభంలో కారణ చేయబడ్డారు. ఇది వారి మధ్య పెద్ద సిద్ధాంతపరమైన యుద్ధానికి ఖచ్చితమైన మలుపు అయింది. త్రిపురి కాంగ్రెస్ తీర్మానంతో నేతాజీ చాలా బాధపడ్డారు. ఆయన గాంధీ గారికి ఒక లేఖ రాస్తూ, ఈ తీర్మానం నాపై నమ్మకం లేదని చెబుతోందా, నేను రాజీనామా చేయాలా అని అడిగారు. దానికి గాంధీ గారు బదులిస్తూ, నీ ఆలోచనలకు మా ఆలోచనలకు అస్సలు పొంతన లేదు, వాటిని కలపడం అసాధ్యం అని చాలా స్పష్టంగా చెప్పేశారు. దీని తర్వాత పరిస్థితి మరింత చేదాడిపోవడంతో పార్టీలో ఉంటూ ఏ పని చేయలేనని అర్థం చేసుకున్న నేతాజీ ఏప్రిల్ 1939లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కొత్త ప్రెసిడెంట్ అయ్యారు. కానీ స్వాతంత్ర్యం కోసం విప్లవం ఒకటే దారి అని బలంగా నమ్మిన మన రెబల్ ప్రెసిడెంట్ ఊరుకుంటారా? మే 1939లో కాంగ్రెస్ లోపలే తన మద్దతుదారులతో కలిసి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. ఇది చూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి చాలా కోపం వచ్చింది. ఆగస్టు 1939లో బోస్ ఇచ్చిన ఒక అఖిల భారత నిరసన పిలుపుతో కాంగ్రెస్ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. బెంగాల్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి నుండి ఆయన్ను తొలగించడమే కాకుండా రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఏ పదవి చేపట్టకుండా నిషేధం విధించింది. అయినా సరే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. యువతలో ఉన్న అసంతృప్తిని, పోరాట పటిమను అంతా ఒకతాటిపైకి తీసుకురావాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రపంచ స్థాయిలో బ్రిటిష్ వాళ్ళ శత్రువులతో చేతులు కలిపి అహింసతో కాదు, ఏకంగా ఆయుధాలతోనే వాళ్ళను మన దేశం నుండి తరిమి కొట్టాలని ఆయన ఒక పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఆ సాహసమే ఒక మహాసైన్యానికి పునాది వేసింది. అందుకే మన నేతాజీ గ్రేట్. బ్రిటిష్ ప్రభుత్వం మన సుభాష్ చంద్రబోస్ను ఆయన స్వగృహంలోనే కఠినమైన గృహ నిర్బంధంలో ఉంచింది. కానీ తన మాతృభూమిని విడిపించాలనే పట్టుదలతో 1941 సంవత్సరంలో పోలీసుల కళ్ళుగప్పి మారువేషంలో కాబూల్ మీదుగా జర్మనీకి సాహసోపేతమైన ప్రయాణం చేశారు. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ను కలిసి తమకు సహాయం చేయమని అడిగారు. ఆ తర్వాత శత్రువుల కళ్ళుగప్పి జలాంతరగామిలో 90 రోజుల పాటు ప్రయాణించి జపాన్ చేరుకున్నారు. అక్కడి నుండి సింగపూర్ వెళ్లి రాజ్ బిహార్ బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ INA లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలు స్వీకరించారు. సుమారు 43,000 మంది సైనికులతో దాన్ని ఒక మహాసైన్యంగా తీర్చిదిద్దారు. ఈ గొప్ప సైన్యంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్ పేర్లతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ను స్థాపించారు. సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, చలో ఢిల్లీ, మీ వేడి రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదాలతో భారతీయుల్లో వీరత్వాన్ని రగిలించారు. జపాన్ సైన్యం మద్దతుతో INA సైనికులు బర్మా మీదుగా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇంపాల్ మరియు కోహిమా యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. మొయిరాంగ్ ప్రాంతంలో మన జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. కానీ జపాన్ ఓడిపోవడం, సరైన మద్దతు లేకపోవడంతో INA సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 1945లో పట్టుబడిన షాన్వాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ మరియు గుర్బత్ సింగ్ తిలాన్ అనే 3 INA అధికారులపై బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీలోని ఎర్రకోటలో దేశద్రోహం కింద ఒక కఠినమైన విచారణను వేగంగా జరిపింది. ఈ విచారణ దేశవ్యాప్తంగా అగ్నిపర్వతం లాంటి సంచలనం రేపింది. అహింసను నమ్మిన దేశ ప్రజలంతా ఆయుధం పట్టిన వీరులకు అండగా నిలబడ్డారు. ఒకప్పుడు బోస్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన జవహర్లాల్ నెహ్రూ, అలాగే బులాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సఫ్రు లాంటి కాంగ్రెస్ అగ్రనాయకులు స్వయంగా న్యాయవాదులుగా మారి ఆ INA వీరుల పక్షాన కోర్టులో వాదించడం మన నేతాజీ సాధించిన అతిపెద్ద సైద్ధాంతిక విజయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చరిత్రాత్మక సంఘటన బ్రిటిష్ సైన్యంలో కూడా తిరుగుబాటు తెచ్చి భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం చాలా త్వరగా వచ్చేలా చేసిందని మనం ఖచ్చితంగా చాలా గర్వంగా చెప్పుకోవాలి.
గాంధీ మరియు నేతాజీల సిద్ధాంతాల మధ్య ఉన్న ఈ వైరుధ్యం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఒకరు పునాది వేస్తే మరొకరు భవనాన్ని పూర్తి చేశారు అని చెప్పొచ్చు. అహింసా మార్గంతో గాంధీ గారు దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమానికి ఒక బలమైన పునాది వేశారు. ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ దాడులు, అలాగే ఆ సైనికులపై ఎర్రకోటలో జరిగిన విచారణలు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో తీవ్రమైన భయం పుట్టించాయి. సైన్యంలో కూడా తిరుగుబాట్లు రావడంతో ఇక ఇండియాలో ఉండలేమని బ్రిటిష్ వారికి స్పష్టంగా అర్థమైపోయి మన దేశాన్ని వదిలి పారిపోయారు. ఇద్దరు దారులు వేరైనా వారి గమ్యం ఒకటే, అదే మన మాతృభూమి స్వేచ్ఛ. ఇన్ని గొడవలు ఉన్నా నేతాజీ రేడియోలో మాట్లాడుతూ గాంధీని జాతిపిత అంటే దానికి బదులుగా గాంధీ నేతాజీని దేశభక్తులలో రారాజు అని ప్రశంసించారు. దేశం కోసం పోరాడిన ఈ ఇద్దరు వీరుల మధ్య ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన ఈ గౌరవం నేటి తరం రాజకీయ నాయకులకు, యువతకు ఎంతో ఆదర్శం. ఈ ఇద్దరు దేశభక్తుల సైద్ధాంతిక ప్రయాణం మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఎంతగానో సుసంపన్నం చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన తెలుగు థాట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.